కొండనాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందంటారు. జగన్ టైంలో సచివాలయాలు పెట్టేసి వాలంటీర్లను పెట్టేసి తమనేమి తిననివ్వలేదన్నది ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం, ఆవేదన. దానికి తోడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అడిగినటువంటి రిలీఫ్ అంటే ఏదైతే జీతాల పెంపుకు సంబంధించినటువంటి పిఆర్సీ వాళ్ళు కోరుకున్నంత ఇవ్వలేదన్నది కోపం. కానీ జగన్ అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ఇచ్చాడు, 27% చేశాడు. ఆ తర్వాతన ఈ 27%ని 23కి తగ్గించాడు. కానీ ఒక 23% భృతి వచ్చింది. రాగానే పవర్లోకి రాగానే చేశాడు. అట్లాగే ఉద్యోగుల మీదన వేధింపులు లేవు. అప్పుడు ఎవరి పని వాళ్ళది, ఎవరిష్టారాజ్యం వాళ్ళది, అట్లా నడిచిపోయింది. ఇప్పుడు చూస్తే ఆ ఇంటర్మ్ రిలీఫ్ లేదు ఇంతవరకు. అసలు పిఆర్సీ జగనేసిన పిఆర్సీ కమిటీని కూడా రద్దు చేసేశారు. ఇప్పుడు కొత్త కమిటీ లేదు ఈ రోజు వరకు. అంటే మళ్ళీ జీతాల పెంపుకు సంబంధించిన ప్రతిపాదన లేదు. ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చేటప్పటికి ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా దొరకవు. ఇటు పక్కన చూస్తే అప్పటి కేసులు ఇప్పుడు ఉద్యోగుల్లోనే అనేక మంది మీద కేసులు, వాళ్ళని వేధింపులు నడుస్తుంది. వాళ్ళని కాపాడటానికి అటు యూనియన్లు లేవు. యూనియన్లు ఉన్నా ఎవరికి ఆ దమ్ము ధైర్యం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే సచివాలయ ఉద్యోగులు గిలగిల్లాడుతున్నారు, వాలంటీర్లు విలవిల్లాడిపోయారు. ఇప్పుడు కొత్తగా అవుట్సోర్సింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పర్మనెంట్ చేసినటువంటిది వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించి 10,000 ఏమో ఉంటే 3,500 దాకా చేశాడు. అందులో మిగతా వాళ్ళకి చేసేలోపు తను దిగిపోయాడు. దశల వారీగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అది ఎక్కడ వేసిన గోంగళ అక్కడే పర్మనెంట్ అన్నది పక్కకి పోయింది. అంతకుముందు లెక్చరర్లకి 12 నెలల జీతాలు ఇవ్వడం బిగించేశాడు జగన్మోహన్ రెడ్డి. అది మళ్ళీ 11 నెలలకు వచ్చింది. మళ్ళీ కథ నడుస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా అవుట్సోర్సింగ్కి సంబంధించి వీటందరికీ ఏం చేశాడు, ఈ ఒక ప్రభుత్వం తరపునే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేసి వీళ్ళందరి జీతాలతో పాటు పిఎఫ్ ఇది పెట్టాడు. అంటే వాళ్ళకు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కల్పించేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే అన్నటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తే ఇప్పుడు అది కాస్త తీసేస్తున్నారట. మళ్ళీ అవుట్సోర్సింగ్ అంటే ఎవరో సుబ్బారావుకో, రామారావుకో, అప్పారావుకో ఈ 100 మంది సిబ్బంది నీ బాధ్యత, ఈ 100 మంది సిబ్బంది నీ బాధ్యత. అప్పుడు వాళ్ళు వీళ్ళ జీతాల నుంచి కొంత తీసుకుని వాళ్ళు, లేదా ప్రభుత్వం నేరుగా లంసం అమౌంట్ వాళ్ళకేస్తే వాళ్ళు జీతాలు ఇస్తారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి అనే ఫీలింగ్ పోతుంది మళ్ళీ. ఇప్పుడు ఎట్లయితే కరెంటు మీటర్ల కార్మికులు ఎట్లాగో అట్లాంటి పరిస్థితి రాబోతుంది. వీళ్ళందరి కోసం తీసుకొచ్చినటువంటి ఆప్కాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేయబోతున్నారు అన్నటువంటిది మనం చెప్పట్లేదు. ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చెప్తుంది. అట్లా చేయడానికి వీల్లేదు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. గతంలో కాంట్రాక్ట్ ద్వారా పనిచేసిన ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేదు, పిఎఫ్ఏఎస్ఏలు కూడా చెల్లించలేదు, ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలు ఏంటి అది ఆపండి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ వినేవాడు కానీ ఇది మొన్ననగా ధర్నా చేశారు, ఒక్కడ పట్టించుకున్నవాడు లేడు. అది విచిత్రం.